హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము అరుణాచలం వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. చూడండి ఎంత బాగుందంటే అరుణాచలంలో చాలా బాగుంది. పెద్ద పెద్ద గోపురాలు, చాలా అంటే చాలా బాగుంది. ఆశ్చర్యం ఏంటంటే మేము తిరుపతి వెళ్ళాము, తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళాము. యాక్చువల్లీ నేను మా వారు బాబు వెళ్ళాము తిరుపతికి. వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న పిన్ని బాబాయ్ వాళ్ళు కలిశారు. మా వారేమో తిరుపతి చూసుకొని వెళ్ళిపోయారు, తనకి డ్యూటీ ఉంది కదా అని. అమ్మ వాళ్ళతోటి పిన్ని వాళ్ళతోటి నేను కలిసి వెళ్ళాను అరుణాచలం. గిరి ప్రదక్షిణ కూడా చేశామండి. ఇక్కడి నుంచి వీడియో కంటిన్యూ చూడండి, చాలా బాగుంటుంది, మిస్ చేయకండి. చూసారు కదా, మా బాబు మధ్య మధ్యలో హాయ్ చెప్తూ ఉన్నాడు. నాన్న చూడండి ఎలా తీస్తున్నాడు. చూసారా ఎంత పెద్ద గోపురాలు. ఇక్కడ మేము తిరుపతిలో అక్కడ ఉన్నంత వరకు ఎక్కువ చెన్నై వాళ్ళు ఉన్నారండి. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం మన తెలుగు వాళ్ళే. ఎవరు మాట్లాడినా కానీ తెలుగే మాట్లాడుతున్నారు. మేము భయపడ్డాము, చెన్నై వెళ్తున్నాం కదా, అక్కడ లాంగ్వేజ్ రాదు కదా, ఎలా ఉంటుందో ఏమో అని చాలా భయపడ్డాము. కానీ అక్కడికి వెళ్ళినాక చూస్తే మాత్రం అందరూ మన తెలుగు వాళ్ళే ఉన్నారండి. చాలా బాగుంది గుడి అయితే మాత్రం. గిరి ప్రదక్షిణ కూడా చేసామండి, అది కూడా కంటిన్యూషన్ మీకు వీడియోలో కనిపిస్తుంది, చూడండి. ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్ళండి, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. నేను ఇంతగా చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి, చాలా బాగుంటుంది. అమ్మా నాన్న ఫోటో దిగుతున్నారు, చూసారు కదా, చక్కగా ఫోటో దిగుతున్నారు. కావాల్సినన్ని ఫోటోలు దిగాము మేము, చాలా ఎంజాయ్ చేసాము. ఇది చాలా రోజులటి వీడియో అండి. 2-3 months నుంచి వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటుంటే కుదరట్లేదు. లాస్ట్కి ఇప్పుడు కుదిరిందని ఇప్పుడు చేశాను. పిన్ని బాబాయి చెల్లెలు, అమ్మ నాన్న, నా కొడుకు, మేము వెళ్ళాము. మా 6 members వెళ్ళాము. తిరుపతి నుంచి బస్సులో కొండపై నుంచే బస్సు ఎక్కామండి, వేలూరు బస్సు. వేలూరు దిగి మళ్ళీ అక్కడి నుంచి అరుణాచలంకి బస్సు. మా చెల్లెలు చెన్నైలో ఒక 3-4 years జాబ్ చేసిందండి. తనకి కొంచెం వచ్చు, కొంచెం ఏం కాదులే, మొత్తం వచ్చు తనకి. తను ఉండబట్టే కొంచెం మేము అన్నీ చూడగలిగాము. తనకు తెలిసిన ప్లేసెస్. కాణిపాకం వెళ్ళలేదు, గోల్డెన్ టెంపుల్ వెళ్ళలేదు. మామూలుగా అయితే గోల్డెన్ టెంపుల్ కూడా చూసుకుందాం అనుకున్నాము, అక్కడికే మా పని అయిపోయిందండి. చూసారు కదా, ఒక 3 ఉన్నాయండి గోపురాలు. స్టార్టింగ్ నుంచి ఒక గోపురంలో అయితే మాత్రం చాలా చిలుకలు ఉన్నాయండి. అన్నీ పెద్ద పెద్ద గోపురాలండి. అసలు మనము ఒక ఇల్లు కట్టడానికి ఎన్నో రోజులు పడుతుంది, ఎంతో టైం తీసుకుంటారు. కానీ ఇంత పెద్ద గోపురాలు నిర్మించడానికి ఎన్ని రోజులు పట్టిందో అసలు తలుచుకుంటేనే అసలు ఎట్లనో ఉందండి. చాలా పెద్ద పెద్దవి, ఎంత బాగున్నాయంటే చాలా సైలెంట్గా పీస్ఫుల్గా చాలా బాగుంది. చూసారు కదా మా వాడు ఫోటోలు ఎలా దిగుతున్నాడో. ప్రతి ఒక్కరూ చూడవలసినది టెంపుల్ అండి. చెన్నైలో చాలానే ఉన్నాయి. నాకు మాత్రం ఈ అవకాశం దొరకడం అదృష్టంగా అనుకుంటున్నాను. అనుకోకుండా వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము. ఈ చెట్టు చూసారా, ఈ చెట్టు మీద ఏదో ఒక ప్రాణిని కనుక చూసినట్లయితే శివునిని మనం చూసినట్లంట. అర్థమైందా? చెట్టు పైన చిలుక కానీ బల్లి కానీ ఏదో ఒకటండి ప్రాణి, ఆఖరికి చీమైనా సరే శివుణ్ణి చూసినట్లంట. చూడండి, గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత బాగా కాలు నొప్పులు వచ్చేస్తాయండి. మా వాడికి బాగా ఫుల్ ఫీవర్, చాలా ఇబ్బంది పడ్డాడు. తెలియలేదు, తను నేను నడవలేనమ్మా నాకు ఓపిక లేదని చెప్పేసి 10 kilometers నడిచాడండి మా బాబు. లాస్ట్కి ఇది పెట్టించాము, కొంచెం రిలీఫ్ వస్తుందని. తనకి ఫీవర్ ఉన్నట్టు నాకు కూడా తెలియదు. మేము రూమ్ తీసుకున్నాము, 6 members కదా బాబుతో కలిపి.
6 మెంబర్స్కి ఒక 2.2 అంటే 2200 తీసుకున్నాడు. చూసారా, ఇది మోక్ష మార్గం అండి. అందరికీ అందదు కదా, మాకు అందింది. ఈ మోక్ష మార్గం వెళ్ళేటప్పటికి టైం వచ్చేసి 12 అయిందండి. మేము 6కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మేము రూమ్కి